ఇగో ఈ వీధి ఎక్కడి నుండి అంటే మన తారాబార్ వైపు వెళ్ళే వీధి. ఇదైతే ఒక పెద్ద వాగు, మోకాలు బంటి నీళ్ళు, మోకాలు బంటి కాదు నడుముల బంటి నీళ్ళు. అక్కడ తారాబార్ నుంచి మనం వైపు వెళ్ళే వీధి. ఈ పరిస్థితి అయితే మరి చాలా దయనీయమైన పరిస్థితి. చిన్న వర్షం పడ్డా ఇది పొంగుతుంది, వాహనాలు పోలేరు, స్కూల్కి వెళ్ళే పిల్లలు పోలేరు. ఇది ఇటీవల ఇంకో పెద్ద దీనికి ఒక నాలాని ఇటు కలిపేయడం వల్ల ఇంకా నీళ్ళు చాలా బాగా రావడం జరుగుతుంది. ఇదంతా ఇప్పుడు ఈ సందులో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇది. ఇక్కడి నుంచి వెళ్ళి దాదాపు 3-4 ఇండ్లు ఇక్కడనే ఈ కాలనీలో ఈ 4 ఇండ్లు నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కావాలని కోరుతా ఉన్నారు. ఈ పరిస్థితి ఇటు నీళ్ళు అటు పోవడానికి ఏం లేదు, ఇటు రావడానికి మోరీలు సరిగా అప్పుడు నిర్మించగా బ్లాక్ అయిపోయినాయి. వాటర్ సరిగా రిసీట్ కావడం లేదు, వాటర్ సరిగా పోవడం లేదు. ఇవన్నీ ప్లాట్లన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ కట్టుకున్నటువంటి ఇండ్ల వీళ్ళు చాలా ఇబ్బందులలో బయటికి రాలేక లోపల ఉండలేక, అదేవిధంగా ఈ నీళ్ళతో కొట్టుకొచ్చినటువంటి పురుగు పూసి కూడా ఇళ్ళలోకి పోయే ప్రమాదం ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. అవి చూడండి, చాలా ఇప్పుడు ఇంకా తగ్గినాయి, ఇంకా పైకి వెళ్ళే పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి దీనికి శాశ్వత పరిష్కారం మేము అక్కడ మనకు తారాబార్ నుండి అటువైపు చెరువు వైపు పెద్ద నాలాను ఇటువైపు కలపడం జరిగింది. అదే పరిస్థితి, ఇది వర్షం పడి ఈ పరిస్థితి దాపురించింది. దీనికి ఇప్పటికైనా ఒక శాశ్వత పరిష్కారం కనుక్కొని మరి స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఈ 4 ఇండ్ల పరిస్థితి అయితే చాలా దయనీయమైన పరిస్థితి ఇది. వీళ్ళు ఇంకా కొద్దిగా భారీ వర్షం నమోదైనట్టయితే మాత్రం కొన్ని రోజుల దాకా కూడా బయటికి రాలేని పరిస్థితి ఇక్కడ దాపురించింది. దీనికి కొంత ఇటు మరి రకరకాల సమస్యలతోని చెప్పాల్సిన అవసరం లేదు, ఈ పరిస్థితి దాపురించింది. మరి దీని మీద స్పందించాలని కూడా కోరుతా ఉన్నాను.